హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవులందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. చూడండి, యేసు ప్రభుల వారు ఉపమాన రీతిగా యేసు ప్రభుల వారు ఒక మాట మాట్లాడారు. అనేకమైన ఉపమానాలు చెబుతూ యేసు ప్రభు చెప్పాడు. ఏం మాట అంటే చాలా విషయాలు ప్రస్తావన చేశాడు యేసు ప్రభు. ఎందుకు అనంటే యేసు ప్రభు ఉపమాన రీతిగా అనేకమైన ఉపమానాలు చెప్పి ఆ ఉపమానాల గురించి ప్రస్తావన చేశాడు. ఎందుకనంటే ఉపమాన రీతిగా చాలా సంగతులు యేసు ప్రభు బోధించి చెప్పాడు. చెప్పి ఏమనంటే వినుడి అని మాట చెప్పి విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 2వ వచనము 2 నుండి దాదాపు 5వ వచనం వరకు మనం చదువుదాం. 7వ వచనం వరకు. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను, వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయేను. కొన్ని ముళ్ళ పొదల్లో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలన పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30 గాను 60 గాను 100 గాను ఫలించెను. చాలు ప్రేమ దేవుని ద్వారా. చూడండి, యేసు ప్రభుల వారు ఎందుకనంటే విత్తువాడట విత్తుకుంటూ వెళ్ళాడట. వెళుతూ ఉంటే అయితే విత్తువాడు విత్తుతూనే ఉన్నాడు. ఎందుకు అని అంటే ప్రేమ దేవుని ద్వారా ఈ విత్తినప్పుడు ఆ విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళినప్పుడు వాడు విత్తుచుండగానట కొన్ని విత్తనములు ఎక్కడ పడ్డాయట, త్రోవన పక్కన పడినప్పుడు అట పక్షులు వచ్చి మింగివేసినాయట. పక్షులు వచ్చి మృంగివేసినాయి. అయితే ఆయా కొన్ని మన్ను లేని రాతి నీళ్ళ పడినాయట. అయితే అక్కడ పడినప్పుడట ఏం చేసినాయట, అవి వెంటనే మొలిచినాయి కానీ సూర్యుడు ఉదయించగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయినాయి. అయితే మరొక మాట కనుక చూస్తే అక్కడ ఎందుకనంటే కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి. ముళ్ళ పొదల్లో ఎదిగినప్పుడట అవి వంచి వేసినాయి కనుక అవి కూడా ఫలించలే. అయితే కొన్ని మంచి నేలన పడ్డాయి, మొలిచి పెరిగి పైరై 30 గాను 60 గాను 100 గాను ఫలించాను. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని గురించి యేసు ప్రభు చెబుతున్న సత్యాన్ని మనం గమనించాలి. ఎందుకనంటే విశ్వాసం అనేది దేని ద్వారా పెంపొందించబడుతుంది అని అంటే ప్రేమ దేవుని ద్వారా దేవుని యొక్క వాక్యము ద్వారానే. ఎందుకనంటే వినుట వలన యేసుక్రీస్తు మాటల వలన మీకు విశ్వాసం కలుగుతుంది. చాలామంది ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము వింటా ఉన్నారు, తర్వాత విన్న వెంటనే ఏమైపోతున్నాయంటే వారిలో నుంచి సాతాను ఎత్తుకొని వెళుతూ ఉన్నాడు. అయితే అనేకుల జీవితంలో కూడా ఏమైపోతుందంటే దేవుని యొక్క వాక్యానికి హృదయంలో స్థానము లేదు. ప్రేమని దేవుని యొక్క వాక్యం బాధల్లో నెమ్మదినిచ్చేది, దేవుని యొక్క వాక్యం స్వస్థపరిచేది, దేవుని యొక్క వాక్యం ధైర్యపరిచేది, దేవుని యొక్క వాక్యం నేను పాపము చేయకుండా కాపాడేది, దేవుని యొక్క వాక్యం దుష్టుల్ని ఎదిరించగలిగిందే దేవుని యొక్క వాక్యం. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము చాలా మంది జీవితంలో ఏమైపోతుందంటే వాళ్ళు విని విడిచిపెట్టే వాళ్ళు అయి ఉన్నారు. విని దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టే వాళ్ళుగా చాలామంది మన జీవితంలో, చాలామంది వారి జీవితంలో మనం చూడవచ్చు. ప్రేమ ద్వారా ఇక్కడ చూస్తే వినుడి అని చెప్పినాను. ఇదిగో
విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్క పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసేస్తాయి. పక్షులు ఎందుకు అని అంటే, పక్షులు వచ్చేసి ఏం చేస్తారంటే అవి మింగి వేస్తా ఉన్నాయి వెంటనే. ఎందుకు అని అంటే ప్రేమిల దేవుని ద్వారా వీరు వాక్యానికి లోబడకుండా, వాక్యాన్ని అనుసరించకుండా, వాక్యానుసారంగా జీవించకుండా ఏమైపోతుందంటే ఆ పక్షులు వచ్చి ఎత్తుకొని వెళ్తున్నాయి. పక్షులు సాతానికి సాదృశ్యంగా ఉన్నాయి. అయితే మనము చూడవచ్చు ఇంకా. ఎందుకనంటే ఈ కడవరి దినాల్లో, రాబోయే దినంలో దేవుని యొక్క వాక్యము కరువైపోతూ ఉంటాంటది. దేవుని యొక్క వాక్యం కరువైపోతుంది. ఎందుకనంటే ఇది ఈ కడవరి దినాల్లో మానవుని యొక్క మనుగడ కొనసాగించబడతా ఉన్నది. చాలామంది ఏమనుకుంటారంటే అయ్యా ఏంటంటే ఏదో ఆచార సంబంధంగా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. క్రైస్తవులం కదా, ఆచారంగా వెళుతూ ఉన్నారు. దేవుణ్ణి మహిమపరచడానికి కాదు, దేవుణ్ణి గణపరచడానికి కాదు, వాక్యాన్ని విని జీవితాన్ని సరి చేసుకోవడానికి రావట్లేదు. పదవి వ్యామోహాల కొరకు, పొగడుతల కొరకు, లేదా ఎందుకంటే నామకార్థమైన జీవితము అనేకులు జీవించి వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా వాక్యం ద్వారా కట్టబడట్లేదు. వాక్యం ద్వారా కట్టబడడానికి ఇష్టపడట్లేదు చాలామంది. ఎందుకనంటే వాక్యానికి లోబడట్లేదు, వాక్యానికి విధేయత చూపించట్లేదు. వాక్యము వింటా ఉన్నారు, వాక్యానికి విధేయత లేదు. కారణం ఏంటంటే వాక్యం ఏమై ఉన్నది? ఆ వాక్యము వారి జీవితంలో ఎందుకు అని అంటే, ఏమైందమ్మా ఏ వాక్యం చెప్పారా అంటే అయ్యగారు మంచిగా చెప్పిండు, అయ్యగారు మంచిగా చెప్పిండు అని అంటావు. కానీ ఏ వాక్యం చెప్పిండు? నీ హృదయంలో ఏ మాట ఉన్నది? నీ వాక్యము హృదయంలో నీకు ఏ మాట ఉన్నది? దేవుని యొక్క మాట. ఎందుకనంటే ఈనాడు ఈ కడవరి దినాల్లో దేవుని యొక్క మాటకు నువ్వు లోబడనంతసేపు నీ జీవితము నిష్ప్రయోజనకరంగా మారుతాడు. అనేకుల జీవితంలో కారణం ఏంటంటే ఈ వాక్యానికి లేదు. నేను దేవుని యొక్క ఒకప్పుడు పచ్చి తాగుబోతునైనా, దేవుని అంగీకరించకున్నా, దేవునికి హేతువాదంగా ఉన్నా, నేను ఎందుకనంటే దేవుని యొక్క వాక్యానికి ఎప్పటికీ శిరస వహిస్తూ ఉంటుంది. ఒక వాక్యము చిన్న పొరపాటు మాట్లాడితే గద్దిస్తూ ఉంటుంది. అందుకే మనం బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే వారి పట్ల దేవుని యొక్క వాక్యము ఏమై ఉన్నదట అంటే, చూడండి మనము ఏప్రిల్లోకి రాసిన పత్రికలో చూస్తే ప్రియ దేవుని పిల్లారా, వారి పట్లనట దేవుని యొక్క వాక్యము నిష్ప్రయోజనం అయిపోయిందట. నీవు గమనించాలి, నీ లోపల నుంచి సాతానుడు వాక్యాన్ని ఎత్తుకొని వెళుతున్నాడా? నువ్వు వాక్యాన్ని విని నువ్వు మోసం చేసుకుంటున్నావా? నువ్వు వాక్యాన్ని విని హత్తుకుంటున్నావా? వాక్యానుసారంగా జీవిస్తున్నావా? వాక్యానుసారంగా నడుస్తున్నావా? అది గమనించాలి మనం చాలా సత్యంగా. నీకు వాక్యము అనేది లేకపోతే నీవు కాదు, ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కట్టబడలేవు. ఈ వాక్యమే నిన్ను కట్టాలి, ఈ వాక్యమే నిన్ను సరిచేయాలి. ఈ వాక్యాన్ని విన్నప్పుడు వెంటనే నీ మనసును మార్చుకోవాలి, నీ బుద్ధిని మార్చుకోవాలి, నీ ఆలోచన మార్చుకోవాలి, నీ తత్వాన్ని నువ్వు మార్చుకోవాలి. ప్రార్థన చేయమని వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు ఇష్టపడాలి. లేకపోతే దేవుని యొక్క మాటకు నువ్వు లోబడట్లేదు. చూడండి ఏప్రిల్లోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వారికి వాక్యము ప్రకటింపబడినట్లు మనకు స్వార్థ ప్రకటింపబడను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. ఎందుకంటే వారికి వాక్యం ప్రకటించబడినట్లుగా మనకు స్వార్థ వాక్యము ప్రకటించబడదు, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. అందుకే
నీ పిల్లలు నీతో కలిసి ఉండలేరు, నీ భర్త నీతో కలిసి ఉండలేరు. ఎందుకనంటే ఆ వాక్యముతో వాళ్ళతో కలిసి విశ్వాసం గలవారై కలిసి ఉండవలసిన నీవు దేవుని వాక్యం పైన విశ్వాసం లేదు. ఏమైనా ఇహలోకమైన కార్యాలపైన విశ్వాసం ఉన్నది, దేనికో ఒక విశ్వాసం ఉన్నది, కానీ దేవుడు అంటే విశ్వాసం లేదు. అందుకే నీ జీవితంలో దేవుని యొక్క వాక్యము నిష్ప్రయోజనకరంగా మారుతూ ఉంది అని అంటే మనం గమనించాలి. ప్రేమంటే మనం దేనికి లోబడుతున్నాం. అందుకే మన ఎంత క్రమశిక్షణ కలిగి మనం ఉన్నాము అనేది మనం సత్యాన్ని గమనిస్తే ఇక్కడ చూడండి, అక్కడ విశ్వాసం గల వారికి కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనం అయిపోయింది. నీకు ప్రయోజనం అవుతుందా, నిష్ప్రయోజనం అవుతుందా గమనించాలి. నీకు ప్రయోజనము కాకపోతే దేవుని యొక్క ప్రవక్త అంటాడు ఇక్కడ. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యానికట వాళ్ళు విని దాన్ని అనుసరించినందునట ఎలాంటి పరిస్థితి వచ్చిందంట చూడండి. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడవును. చూడండి ప్రేమ దేని ద్వారా, ఎందుకు అనంటే ఇక్కడ కనుక మనం చూస్తే ఎందుకు చాలా మంది జీవితంలో దేవుని యొక్క వాక్యము నిష్ప్రయోజనం అవుతాము. చదవడానికి ఇష్టపడట్లేదు, వినడానికి ఇష్టపడట్లేదు, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఇక్కడ అంటూ ఉంటాడు, ఎందుకనంటే ఇక్కడ ఏ మాట చెప్తా ఉంటాడంటే ఇక్కడ కిందికి వచ్చినాక, ఎందుకనంటే నేను నెరవేర్చున్నట్లు మీరు వాక్యముని విని నేను మీకు ఆజ్ఞాపించే విధులన్నిటిని బట్టి నీ నిబంధన వాక్యము అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడినై ఉందును. మీరు ఎందుకనంటే విని అనుసరించినప్పుడే మీరు నాకు జనులైతే ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటా. ఎందుకనంటే నిష్ప్రయోజనం అయిపోతా ఉన్నది అనేకుల జీవితంలో. ఎందుకనంటే ప్రయోజనకరంగా ఉండవలసిన దేవుని యొక్క మాటలు వాళ్ళు నిష్ప్రయోజకులుగా చేసుకుంటా ఉన్నారు. ఎందుకనంటే యేసు ప్రభు ఆదిలో చెప్పాడు, ముత్యాలట పందుల ముంగట చల్లకుడి, అవి తొక్కివేస్తాయి. అంటే దేవుని యొక్క వాక్యానికి లోబడినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించినప్పుడు, ఆ వాక్యానికి లోబడినప్పుడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో నిన్ను పరీక్షించుకోవాలి దేవుని సంగమా. ఎందుకనంటే వాళ్ళు వాక్యాన్ని విని విశ్వాసం గలవారై ఉన్నారో లేదో అక్కడ తెలుస్తా ఉన్నది, వారి పట్ల నాట వాక్యము నిష్ప్రయోజనం అయిపోయింది. ఎందుకు? దేవుని యొక్క వాక్యము బాధలలో నెమ్మదినిచ్చేది, బాధల్లో నెమ్మదినిచ్చేది. అందుకే ఇక్కడ పేతురు రాస్తూ ఉంటాడు. పేతురు ఏమంటున్నాడంటే, పేతురు రాసిన పత్రిక 2వ పేతురు రాసిన పత్రికలో ఈ మాట చక్కగా మాట్లాడుతూ ఉంటాడు పేతురు. సరే, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాలు కనుక చూస్తే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్త దుష్టత్వమును, అంటే వినాలే, సమస్త దుష్టత్వమును, తర్వాత సమస్తమైన కపటను, సమస్తమైన వేషధారను, సమస్తమైన అసూయయు, సమస్తమైన దూషణ మాటలు మాని. ఎందుకంటే చాలా మంది జీవితాల్లో ఈ బూతులు, అసూయలు ఇంకా మానట్లేదు. కారణం ఏంటంటే వాక్యం అనేది రాలేదు లోపలికి. వారాట వినుమట్టుకు వింటురు కానీ దాన్ని గ్రహించరాట.
ఎందుకనంటే వారు పెదవులతో ఘనపరుస్తురు కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉన్నది. ఎందుకనంటే దేవుని ఎందుకనంటే ఇంకా ఆ చెడు పోలే, ఆ కపటమైన మాటలు పోలే, ఆ వేషధారణతో కూడిన మాటలు పోలే, ఆ అసూయతో కూడిన మాటలు వెళ్ళలే, ఆ దుష్టత్వము దుర్మార్గత అది వారి నుంచి తొలగిపోలే. కారణం ఎందుకంటే దేవుని యొక్క వాక్యానికి వీరి హృదయంలో చోటు లేదు. అందుకే యాకోబు అంటా ఉంటాడు కదా, వారు వినువారు మాత్రమై ఉండి. చూడండమ్మా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. చూడండి, దేని ప్రకారంగా మన వాక్యాన్ని మనం అనుసరిస్తున్నామో చూడాలి. అందుకే పేతురు అంటా ఉంటాడు కదా, ఇక్కడ సమస్తమైన దుష్టత్వమును విడిచి అంటాడు అని. ఇక్కడ ఏమంటాడంటే దూషణ మాటలు కూడా మాడి కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఏ పాలనమ్మా? వాక్యం అనే పాలను అపేక్ష కలగాలి. దేవుని పట్ల, దేవుని యొక్క వాక్యం పట్ల ఆపేక్షణ కలగాలి. నేను ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని యొక్క వాక్యానుసారంగా నేను జీవించాలా ప్రభా. నీ వాక్యానికి నేను విరోధంగా జీవిస్తుంటే నీ నుంచి శాపము, కోపము లేక నీ ఉగ్రతను నాకేమైనా వస్తుందన్న భయము కలిగి మన జీవితం కొనసాగించాలి. ప్రజల హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటాడంటే అక్కడ నిర్మలమైన ఏమంటాడమ్మా, నిర్మలమైన వాక్యమును ఆ పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. మనం దేవుడు చాలా మంది జీవితాలు చూస్తే వాక్యం ఇంకెప్పుడైపోతుంది, ఇంకెళ్ళిపోవాలి. మనం ఆసక్తి దేవుని యొక్క వాక్యం పైన కాదు, యలోక కార్యాల పైన. ఏమైనా పని లేక వ్యాపారం, ఇహలోక సంబంధమైన కార్యాలు, దైవ సన్నిధి, ఒక పునరుత్థాన దినమున కూడా సమృద్ధి అయిన వాక్యం వినడానికి ఇష్టపడకపోతే నీ జీవితం ఎలా అవుతుంది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రజల హల్లెలూయా. అయితే చూడండి ప్రేమ దేవులారా, దేవుని యొక్క వాక్యము ఏంటిది? వాస్తవంగా వాక్యాన్ని చూడండి. యోహాను రాసిన పత్రిక మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు కనుక మనం చూస్తే అక్కడ యోహాను సువార్తలో ఏ మాట ఉంటుందో చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం మనం చదువుదామా? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. రేపు వాక్యాన్ని నువ్వు పక్కన పెడుతున్నావు అంటే దేవుణ్ణి పక్కన పెడతా ఉన్నావు. అయ్యా ఇదంతా ఏంది పాస్టర్ గారు మాట్లాడే మాటలు? నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభా ఈ సంఘానికి కావలసిన ఉపదేశం బయలుపరచంటేనే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వేమనుకుంటావు అంటే నువ్వు ఇలా వింటా ఉంటావు, ఇలా వదిలిపెడతా ఉంటావు. అంటే దేవునికి నాకేం సంబంధం లేదు. అందుకే ఇక్కడ ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగింది. మనము చాలా జీవితంలో మనం గమనించాల ప్రియ దేవుని ద్వారా, ఎందుకు 30 60 100 ఫలించలేకపోతున్నామో సత్యాన్ని గమనించాలి. అందుకే నీ కుటుంబము ఎందుకనంటే వాక్యము ద్వారా కట్టబడాలి. దేవుని యొక్క వాక్యము యథార్థమైనది, దేవుని యొక్క వాక్యము సత్యమైనది, దేవుని యొక్క వాక్యము నిత్యమైనది, దేవుని యొక్క వాక్యము అగ్నిలో పుటం వేయబడింది. ఆ వాక్యానికి నీకు చోటు లేకపోతే నీ జీవితంలో మార్పు అనేది రాదు.
నీ జీవితంలో మార్పు అనేది రాదు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యానికి మనము లోబడినప్పుడే, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించినట్టే మన జీవితంలో మార్పు జరుగుతా అంటే తప్ప దేని ద్వారా మార్పు జరగదు. దేని ద్వారా మార్పు జరగదు. అందుకే మనం బైబిల్ గ్రంథంలో కనుక మరొక మాట కనుక చూస్తే, ప్రేమ దేవుని ద్వారా అదే 14వ వచనం కనుక చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాలి. ఎందుకంటే ఆ వాక్యం ఏం కాలే, శరీరధారి అయి. ఎందుకంటే మనకు ఆ శరీరధారి అయి మనం ఏం కాలే, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ప్రభు నివసించేటట్టుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రేమ తెలుమారా, చాలా మంది జీవితాల్లో ఈ వాక్యాన్ని, ఎందుకనంటే ఇర్మియా చెప్పినట్టుగా అనేకులు శాపగ్రస్తులు అయిపోయారు, అనేకులు భ్రష్టులు అయిపోయారు, అనేకులు నిష్ప్రయోజకులుగా మార్చబడింది. అందుకే వారి జీవితంలో ఎందుకనంటే వాక్యానికి చోటు లేదు, వాక్యానికి చోటు లేదు. ప్రేమ దేనివారు, అందుకే దేవుని యొక్క వాక్యమే చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఈనాడు జీవితంలో ఎవరి జీవితంలో చూడండి, ఎందుకనంటే వాళ్ళు వాక్యం చెప్పని స్థితి కారణం ఏంటంటే, సువార్త చెప్పని స్థితి ఏంటంటే వాక్యము లేదు. వాళ్ళు చదవరు, చదవరు, గ్రహించరు. ఈ వాక్యానికి వారికి సంబంధం లేదంటే దేవునితో వాళ్ళకు సరి అయిన సంబంధం లేదు. అందుకే వారి జీవితంలో మనం కనుక చూస్తే ప్రేమ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం చూస్తే, ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనము చాలా చోట్ల కనుక చూస్తే ప్రేమ ద్వారా మనము 119వ కీర్తనలో కనుక చూస్తే ఇక్కడ వాక్యము ఏమై ఉన్నది చూడండి. 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఏంటిదట చూడండి, దేవుని యొక్క మాట. అందుకే చాలా మంది జీవితంలో వాళ్ళ బాధలు అట్నే ఉంటా ఉంటాయి, వాళ్ళ బలహీనతలు అలాగనే ఉంటా ఉంటాయి, వాళ్ళ రోగాలు అలాగనే ఉంటా ఉంటాయి. నేను పాస్టర్ గారు ఒకసారి, మా పాస్టర్ గారు నేను బైబిల్ చదువుతున్నప్పుడు కీర్తనలే చదువుకున్నప్పుడు నాకు సంపూర్ణమైన చదవగానే స్వస్థత కలిగి. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం, ఎందుకనంటే దేవుని యొక్క వాక్యములో జీవం ఉన్నది. ప్రేమని తెలుపా దేవుని యొక్క మాటలు. అందుకే ఇక్కడ 107వ కీర్తనలో కనుక చూస్తే ఇక్కడ ఏమంటాడు చూడండి. 107వ కీర్తన 20వ వచనాన్ని మనం చదువుదామా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి విడిపించిన. ఏంటిది? వాక్యం. అందుకే యేసు ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండే వచ్చే మాట వల్ల జీవిస్తాడు. ప్రజలు హల్లెలూయా. ఎందుకనంటే చాలా మంది జీవితంలో ఎందుకంటే ఈ వాక్యము లేదు, ప్రేమను తెలిపాలి. అందుకే పౌలు రోమా సంఘానికి రాస్తా ఉంటాడు. ఎందుకంటే అక్కడ చాలా తిండిపోతులు ఉండవచ్చు, లేదా అక్కడ చాలా మంది శరీరానుసారులు ఉండవచ్చు. ఎందుకనంటే వాళ్ళ పరిస్థితి. అందుకే అంటాడు ఆ పౌలు ఎందుకు ఏమంటాడంటే, ఆ ప్రియులారా అని మాట్లాడుతూ ఆ రోమా సంఘానికి మాట్లాడుతూ ఉంటాడు. మీకు చూడండి, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 16వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు, మీకు మేలైనది దూషణ పాలు కానివ్వకుడి, దూషణ పాలు కానివ్వకుడి. మీకు మేలైన దాన్ని అంట దూషణ పాలు కానివ్వకుడి. అంటే మంచి మాటలు, దేవుని మాటలు విని దేవుని యొక్క ఆ మాటలు దూషణ పాలు కాకూడదు. అపవిత్రమైన మాటలు మాట్లాడినప్పుడు, మోసపూరితమైన మాటలు మాట్లాడినప్పుడు, అబద్ధం మాటలు మాట్లాడినప్పుడు దేవుని యొక్క మాటలు నీ లోపల ఉండవు.
అందుకే అక్కడ మాట్లాడాడు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ అందరి పరిశుద్ధాత్మ అందరి నీతియు సమాధానమై ఉన్నదని అక్కడ మాట్లాడుతూ పౌలు. అందుకే ప్రియమైన దేవుని ద్వారా మనం గనుక చూస్తే ఈ దినంలో దేవుని యొక్క వాక్యానికి వాళ్ళ లోపల చోటు లేదు చాలా మంది జీవితంలో. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము చదివినప్పుడు నెమ్మది కలుగుతూ ఉంటుంది, దేవుని యొక్క వాక్యము చదివినప్పుడు స్వస్థత కలుగుతూ ఉంటుంది, దేవుని యొక్క వాక్యము చదివినప్పుడు ఆదరణ కలుగుతూ ఉంటుంది, దేవుని యొక్క వాక్యము చదివినప్పుడు ఆ ఆనందం కలుగుతూ ఉంటుంది. నేను చాలాసార్లు దేవుని యొక్క వాక్యం ద్వారా పలుసార్లు బలపరచబడ్డా. నేను కృంగిపోయిన సందర్భాల్లో కూడా దేవుని యొక్క వాక్యమే నన్ను పలుసార్లు బలపరిచింది ప్రేమ. అందుకే దేవుని యొక్క మాటలను మనం చాలా జాగ్రత్తగా మనం చదవాలి, దేవుని యొక్క మాటలను అనుసరించాలి. చూడండి ప్రేమ దేవుడు, అలాగనే మన బైబిల్ గ్రంథంలో చూడండి, అదే ఆ 119వ కీర్తనలో కనుక చూస్తే ఎలాగుందో మనం చూద్దాం. 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నా. చూడండి, ఎందుకట నేను నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నా. ప్రియ దేవుని ద్వారా మనము వాక్యము ఉంటే మనం ఎప్పుడు మన జీవితంలో పాపం అనేది ప్రవేశించదు. పాపము మాటలు మాట్లాడలేము, అపవిత్రమైన మాటలు మాట్లాడలేము, దూషణపూరితమైన మాటలు మాట్లాడలేము, సరసోక్తులు మాట్లాడలేము. ఎందుకనంటే దేవుని యొక్క మాటలు చాలా పరిశుద్ధమైనవి. అందుకే ఈనాడు వారి జీవితంలో చాలా మంది ఏం చేస్తారంటే దేవుని యొక్క వాక్యము ఎందుకనంటే వింటా ఉన్నారు, విడిచిపెడతా ఉన్నారు. వాక్యము ఎలాంటిది అని అంటే ప్రేమ దేవుని ద్వారా ఇంకొక మాట చెప్పాలంటే ఎబ్రిలకు రాసిన పత్రికలో మరొక మాట చెప్దాం. చూడండి, ఎబ్రిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమైంది. చూడండి, అంటే దేవుని యొక్క వాక్యములో జీవమున్నది, మరణము లేదు. అందుకే యేసు ప్రభు అంటాడు, యోహాను సువార్తలో ఏమంటే మీరు ఎందుకంటే మీరు నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అంటాడు. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని బట్టే ప్రార్థన చేస్తూ ఉంటారు. దురాత్మ శక్తులు పారదోలడానికి, స్వస్థత జరగడానికి, ఆశీర్వాదం కలగడానికి, వారి కుటుంబం అభివృద్ధి చెందడానికి దేవుని యొక్క మాటలను ఉచ్చరించే ప్రార్థన చేస్తూ ఉంటారు. అందుకే దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై, సజీవమైందే కాదు అది బలము గలదై, రెండంచులు కలిగిన ఎటువంటి కటకం కంటే, అంటే కత్తికి 2 పదులు ఉంటాయి. చెప్పేవాళ్ళని కట్ చేస్తా ఉంటుంది, వినేవాళ్ళని సరి చేస్తా ఉంటుంది. చెప్పేవాళ్ళని సరి చేస్తా ఉంటుంది, వినేవాళ్ళని సరి చేస్తా ఉంటుంది. అందుకే దేవుని యొక్క మాట ఎటువంటి ఖడ్గము కంటే అది వడిగా ఉండి ప్రాణాత్మ కీళ్లను మూలుగలను ఏంటిదట, ప్రాణము ఆత్మ కీళ్లను ఏంటిదట విభజిస్తా ఉంటుంది. ఎందుకనంటే నీ శోధనను విభజిస్తా ఉంటుంది, రోగాన్ని విభజిస్తా ఉంటుంది, అపవిత్రతను విభజిస్తా ఉంటుంది, పాపాన్ని విభజిస్తా ఉంటుంది, రోగాన్ని విభజిస్తా ఉంటుంది. దేవునికి నిన్ను వేరు చేసేదాన్ని విభజించి దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకునేటట్టుగా చేస్తా ఉంటుంది దేవుని యొక్క వాక్యం. ప్రజల హల్లెలూయా. అందుకే చూడండి, విభజించినంత మట్టుకు
దూరుస్తా అంటే అది దూరుతా అంటే నువ్వు చదువుతా అంటే, నువ్వు వింటా అంటే, నువ్వు పాడుతా అంటే, నువ్వు ప్రకటిస్తా అంటే నీ లోపల దూరిపోతా ఉంటా అంటది, దూరిపోతా అంటది. అందుకే అక్కడ అంటది, ఎందుకనంటే నీ ప్రాణాత్మ కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను ఏం చేస్తా అంటది, శోధిస్తా అంటది, పరిశోధిస్తా అంటది. నీ చెడు తలంపులు తీసివేస్తా అంటది, పాపపు తలంపులు తీసేస్తా అంటది, పాపపు కోరికలు తీసివేస్తా అంటది. అందుకే దావీదు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకున్నా. ప్రజల హల్లెలూయా. అందుకే ప్రేమ దేవుని ద్వారా దేవుని యొక్క వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఈనాడు కడవరి దినాల్లో ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము మనం ఏం కావాలంటే పాలలాగా మనం అపేక్షించాలి. ఎందుకు అనంటే దేవుని యొక్క వాక్యం, ఎందుకనంటే దేవుని యొక్క మాటలు లేకపోతే నువ్వు ఎప్పుడు కూడా ఫలించలేవు. అందుకే వాళ్ళు అక్కడ ఏం చేసిందారంటే మనం చూడవచ్చు, అక్కడ చూడండి, అదే మార్కు సువార్తలు కనుక చూస్తే అక్కడ ఏమై ఉన్నది అని అంటే మనం చూడవచ్చు ఇక్కడ. ఎందుకనంటే విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను, వాడు విత్తుచుండగా కొన్ని విత్తములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేశాను. ఏంటి మింగినాయమ్మా? పక్షులు వచ్చి మింగివేసినాయి. అక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ 14వ వచనాన్ని మనం చదువుదాం ఇప్పుడు. విత్తువాడు వాక్యము విత్తుచుండగా త్రోవ పక్క పడిన ఉన్నవారు ఎవరనగా వాక్యాన్ని విని వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవును. నీ లోపల సాతానుడు ఎత్తుకొని పోతా ఉన్నాడా? దేవుడు విత్తిన వాక్యము విత్తినట్టుగానే 30దంతలుగా 60దంతలుగా ఫలిస్తున్నదా చూడండి మనం. ప్రజల హల్లెలూయా. ఎందుకు అనంటే దేవుని యొక్క మాటలు, ఎందుకనంటే ఇక్కడ నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. చాలా మంది జీవితంలో ఏమైపోతుందంటే వాక్యము అలాగనే అయిపోతా ఉన్నది. అందుకే యేసు ప్రభు ఇక్కడ చెప్పాడు, యేసు ప్రభు చాలా మంచి మాటలు చెప్పాడు. ఎందుకనంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఇక్కడ మాటలు చెప్పాడు. చూడండి, 15వ అధ్యాయం 4వ వచనం. నాయందు నిలిచి ఉండుడి, మీ అందు నిలిచి ఉండును. తీగ ద్రాక్ష వల్ల నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపలేరు. 5వ వచనమా చూడండి, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వారు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. దేవుడు వాక్యమైన దేవుడు. ఎందుకనంటే తన మాట ద్వారానే దేవుడు సృష్టిని కలగజేసిన వాడు. కానీ నిన్ను నన్ను ఏం చేసిందంటే చేతులతో ప్రయాసపడి కష్టపడి తయారు చేసిండు దేవుడు నిన్ను నన్ను. ఎందుకంటే భూమియు దాని లోకము మొత్తము సమస్తము ఆయనవే. ఎందుకనంటే దేవుడు ఏం చేసిందంటే సముద్రముల మీద పునాది వేసిండు. ఎలా? వాక్యము ద్వారా. అందుకే అక్కడ అంటాడు, ఎందుకు ప్రేమను తెలియరా ఈ మాటలు చెప్పి ఏం చేసిందంటే ఎందుకనంటే ఎందుకు ఫలించాలి అంటే నువ్వు ఒక ఫలభరితంగా ఉండాలి. ఎందుకనంటే దేవుడు ఎప్పుడు మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా. ఎందుకనంటే చాలా మంది ఏం చేస్తా అంటాడు, అమ్మాయి హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఒక దినం ఆకలిగా ఉన్నప్పుడు యేసు ప్రభు అక్కడికి ఆ చెట్టు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చిండు. ఆకులు మాత్రమే ఏం ఫలించలే. వెంటనే శపిస్తే ఎండిపోయింది.
అందుకే యోహాను ప్రవక్త అంటాడు, ఎందుకనంటే ఏమంటాడు, ఇగో గొడ్డలి చెట్ల వేరునే ఉంచబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు కూడా నరికబడి అగ్నిలో వేయబడతాడు. అందుకే ప్రేమించ మనము దేవుని యొక్క మాటలు ఫలించుట అంటే నువ్వేం కావాలంటే దేవుని యొక్క వాక్యము చదివి వాక్యము విని. అందుకే దావీదు అంటాడు, ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లుగా నా కన్నులు తెరవమంటాడు. అంటే గుడ్డివాడ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. వాక్యము చదివిన కొద్దీ, వాక్యాన్ని విన్న కొద్దీ, వాక్యాన్ని అనుసరించిన కొద్దీ, వాక్యానుసారంగా జీవించిన కొద్దీ మన ఆత్మీయ నేత్రాలు తెరవబడతాంటాయి. మనము ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో కలుగుతాంటాయి. ప్రజల హల్లెలూయా. అయితే ఇక్కడ ఏముంటాయంటే మీరు ఫలించుట వలన అంటాడు 8వ వచనంలో, మీరు ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులు అవుతారు. మీరు ఫలించకపోతే ఇలాగనే విశ్వాసులాగానే ఉంటారు. ప్రజల హల్లెలూయా. మీరు ఫలించుట వలన, ఎందుకనంటే ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడు. అందుకే ప్రేమ ద్వారా ఏ దేంట్లో ఫలించాలనంటే నువ్వు ఫలిస్తా ఉంటే దేవునికి మహిమ వస్తా ఉంటుంది, దేవునికి ఘనత వస్తా ఉంటుంది, దేవుడు హెచ్చించబడతా ఉంటాడు, దేవుడు కొనియాడబడతా ఉంటాడు. అందుకే ఎందుకనంటే చూడండి, మన మాట చూడండి, దేవుడు మహిమపరచబడలేదు కనుక దేవుని యొక్క ఆత్మ వారి పైకి దిగిరాలేదట. చూడండి యోహాను సువార్త 7వ అధ్యాయము 39. తనయందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకా మీకు అనుగ్రహించబడలేదు. ఎలా? ఆత్మ ద్వారా ఫలిస్తాడు. హల్లెలూయా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్నిట్లో సుఖంగా సౌఖ్యంగా వర్ధిల్లాలి. ప్రజల హల్లెలూయా. అందుకే ప్రేమను తెలిపారా, అందుకే మనం కనుక చూస్తే ఇలాగిన సాతానుడు వారి లోపల దేవుని యొక్క వాక్యాన్ని వెతుకొని వెళ్తా ఉన్నాడు. అందుకే మనము యోహాను ప్రవక్త ఏం చేస్తాడంటే, ఇగో యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టిని జయించి ఉన్నారంటాడు. దేని ద్వారా? సాతానుడు ఎత్తుకోపోయినాక నువ్వు దుష్టిని ఎలా జయించగలుగుతావు? దేవుని యొక్క వాక్యము లేదు. అందుకే చూడండి, యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయము 13వ వచనం. అమ్మా, యోహాను పత్రిక 2వ అధ్యాయము, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. యవనస్తులారా వినండి, యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. చూడాలి. హల్లెలూయా. ఎందుకు? వాక్యము అపవాదిని ఎక్కడ అపవాది యేసు ప్రభుని శోధిస్తాంటే 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు శోధిస్తాంటే మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నుండి వచ్చే మాట వలననే మనుషుడు జీవిస్తాడని అపవాదిని ఎదిరించుడు వాక్యం ద్వారా. ప్రజల హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యము దుష్టుని యొక్క అగ్ని బాణములు ఆర్పివేసేది దేవుని యొక్క వాక్యమే. ప్రజల హల్లెలూయా. అందుకే ఈ దినాల్లో ఎందుకనంటే దుష్టుని జయించాలంటే దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గం మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యము అనే ఖడ్గము మనకు ఉండాలి. ప్రేమ దేవుడా. అందుకే ఇక్కడ చూస్తా అంటే మరొక మాట చెప్తా ఉంటాడు. చూడండి 14వ వచనమా, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని యొక్క వాక్యము మీ అందు నిలిచి ఉన్నది
మీరు దుష్టుని జయించి ఉన్నారు. చెప్పని కొట్టి ప్రభుని గారు, దేవుడి యొక్క వాక్యం ఉంటేనే దుష్టునికి స్థానము దొరకదు. ప్రజల హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది జీవితంలో ఏం కదంటే వెంటనే చాలా మంది వాక్యం విన్న వెంటనే సాతానుడు ఎత్తుకొని వెళుతూ ఉన్నాడు కాబట్టిగా వీళ్ళు ఏమైపోతాను, సాతాను క్రియలకు లోబడతా ఉన్నారు, సినిమాలకు లోబడతాను, లోక కార్యాలకు లోబడతా ఉన్నారు, దుష్టుని జయించలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాక్యమైన దేవుడు వారి లోపల లేడు. అందుకే అక్కడ అంటాడు, యవనస్తులారా అంటే యవనస్తులారా మీరు బలవంతులు. చాలా మంది యవనస్తులను చూస్తే మనం చూడవచ్చు, చాలా మంది కాలానికి ముందుగానే చనిపోతా ఉన్నారు, కాలానికి ముందుగానే చనిపోతా ఉన్నారు. ఎందుకు అనంటే ఈనాడు యవనస్తులు కావచ్చు, యవన స్త్రీలు కావచ్చు, ఈ లోక ప్రేమల్లో పడి, ఈ లోక వ్యామోహంలో పడి, పాపపు కోరికలు ఎక్కువగా పెరిగి ఏమైపోతున్నారంటే వాళ్ళు కాలానికి ముందుగానే చనిపోతా ఉన్నారు. 30 సంవత్సరాలకు చనిపోవాల్సింది ఉన్నదా? త్రాగి చచ్చిపోతా ఉన్నారు, తిరిగి చచ్చిపోతా ఉన్నాడు. దేనికో బానిస అవుతా ఉన్నాడు కానీ దేవుని యొక్క వాక్యానికి లోబడట్లేదు. అందుకే ఇక్కడ ప్రసంగి గ్రంథంలో రాస్తా ఉంటాడు. ప్రసంగి ఆయన ఆ ప్రసంగి ఏం రాస్తాడంటే, ఎందుకు కాలానికి ముందుగానే నువ్వు ఎలా చనిపోతావు, ఎందుకనంటే నువ్వు ఇంకా బ్రతకవలసిన వాడవు, ఇంకా జీవించవలసిన వాడవు, ఇంకా ఎంతో ముందుకు నడవలసిన వాడవు, ఇంకా ఎంతో దేవుని కార్యాలు నువ్వు చూడాలి కదా అని ప్రసంగి రాస్తా ఉంటాడు. ప్రేమ దేవా చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో చూడండి. ప్రేమ దేవరా ఇక్కడ 7వ అధ్యాయం 17వ వచనంలో కనుక చూస్తే ఇక్కడ అధికంగా దుర్మార్గమైన పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలానికి ముందుగా నువ్వు ఎలా చనిపోతావు. కళ్ళ ముంగట కన్న తల్లి చూస్తా అంటే కన్న కొడుకు చచ్చిపోతా ఉన్నాడు, త్రాగి చచ్చిపోతా ఉన్నాడు. త్రాగుడుకు అనేకమైన భయంకరమైన పాపానికి, తర్వాత లోక కార్యాలకు, ఏ లోకమైన వాటికి, డ్రగ్స్కు, హెరాయిన్కు బాగా తిరుగుడుకు అలవాటయ్యి కాలానికి ముందుగానే కన్న తల్లిదండ్రులం కూడా చనిపోతా ఉన్నారు. ఎందుకు అని అంటే దేవుని యొక్క వాక్యం వారికి లేదు, ప్రకటించే వాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, గ్రహించే వాళ్ళు లేరు, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించే వాళ్ళు లేరు, దేవుని యొక్క వాక్యానికి చోటిచ్చే వాళ్ళు లేరు. దేనికైనా ఉన్నది. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఎందుకంటే ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బోరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తల వంచుకోవడానికి కాస్తైన చోటు లేదు. అందుకే ఇల్లు చూస్తే సినిమా టాకీస్ ఒక ఇంటికి వెళితే, మరొక ఇంటికి వెళితే వాళ్ళ ఇంట్లో బ్రాండ్ షాప్ అన్నా తక్కువ ఉంటుంది కానీ వాళ్ళ ఇంట్లో బ్రాండ్ షాపే. మరొక ఇంటికి పోతే ఇక ఏ రోజు గొడవ లేని సంభవం లేదు, ఎందుకంటే గొడవల షాపే. ఎందుకు అనంటే దేవునికి స్థానము లేదు అక్కడ. నక్కల కంటే మోసానికి, వేషాలకు, నాట్యాలకు, ఈ లోకమైన కార్యాలకు అన్నిటికీ స్థానం ఉన్నది. దేవుని దగ్గర కష్టానికి లేదు. అమ్మ గృహ కొడుకున్నదా లేదు, ఆమె ఉపవాస కొడుకున్నదా లేదు. ఎందుకు అనంటే దేవుని యొక్క వాక్యము వారికి లేదు. ప్రియమైన దేవుని ద్వారా అందుకే కాలానికి ముందుగానే ఏమైపోతుందంటే చనిపోతా ఉన్నారు. ప్రియమైన దేవుని ద్వారా అందుకే మనం ఇంకా చూస్తే యెషయా ప్రవక్త అంటాడు, వాళ్ళ ఆట అనేకుల మరి యొక్క వాళ్ళ నోరాట, యవనస్తుల మాటలాట ఎలాంట దుర్భాషలు ఆడుతూ ఉన్నాయంట అంటాడు. ఇక్కడ చూడండి మాట, యెషయా గ్రంథం చూడండి 9వ అధ్యాయము 17వ వచనం చూస్తే అక్కడ ఎవరట ప్రతి నోరాట దుర్భాషలు ఆడుతాడు. 17వ వచనమా, వారందరూ భక్తిహీనులు దుర్మార్గులై ఉన్నారు, ప్రతి నోరు దుర్భాషలాడుతూ ఉన్నది. కాబట్టి ప్రభు ఎవళ్ళను చూచి సంతోషిస్తలేడు, బాధపడతా ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు. చాలా మంది కూడా దేవుని నమ్ముకొని కూడా దుర్భాషలాడే వాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళని బట్టి దేవుడు దుఃఖపడతా ఉన్నాడు, సంతోషపడవలసిన దేవుడు బాధపడతా ఉన్నాడు.
దుఃఖపడతా ఉన్నాడు చాలా మంది జీవితంలో. నిన్ను బట్టి దేవుడు దుఃఖపడతా ఉన్నాడా, సంతోషపడుతున్నాడా చూడవచ్చు. అందుకే ప్రేమ దేవుని ద్వారా మనము దేవుని యొక్క మాటలను మనం చాలా గమనిస్తాము. ఎందుకనంటే ఇక్కడ ఈ మార్కు సువార్తలో యేసు ప్రభు అనేకమైన విషయాలను ప్రస్తావించిండు ప్రేమ దేవుని ద్వారా. అయితే ఇంకొక మాట కనుక చూస్తే, ఇక్కడ కనుక మనం చూస్తే ప్రేమ దేవుని ద్వారా ఈ మాట అయితే 5వ వచనం కనిపిస్తే, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలలో పడని గనుక అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలుచెను, గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోతా ఉన్నాయి. వాక్యము ఎండిపోతా ఉన్నది. ఎందుకనంటే కఠిన హృదయం. వింటరు, హృదయాన్ని బండ మార్చుకోలేరు. ఎందుకనంటే హృదయాన్ని ఇంకా కఠిన ఎందుకు కారణం అంటే మోడు వారుతూ ఉంటుంది. బండ హృదయం, రాతి హృదయం. ఎందుకనంటే దేవునికి ఏ హృదయం? విరిగిన మనసే, నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేసేవాడు కాదు. విరిగిన మనసే, నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. దేవుని యొక్క వాక్యము వారి లోపల ఎండిపోతా ఉన్నది. నీ హృదయములో దేవుని యొక్క వాక్యము ఎలా ఉన్నది మనం ఒకసారి పరీక్షించుకోవాలి. అందుకే ఇక్కడ మనం చూద్దాం ప్రేమ దేవుని ద్వారా. ఇక్కడ 15వ వచనంలో కనుక చూద్దాం ఒక మాట. 16వ వచనమా, అటువలే రాతి నేలన విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషంగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం నిలుస్తా ఉంటారు. ఎందుకనంటే కారణం ఏంటంటే హృదయములో రాతి గుండె ఉన్నది, కఠినత్వం ఉన్నది. దేవుని యొక్క వాక్యానికి చోటు లేదు ప్రేమ ద్వారా. ఇదంతా ఏమైపోయిందంటే మెత్తటి నేలగా లేదు, సారవంతమైన నేలగా లేదు. ఎందుకనంటే వాక్యము ద్వారా కొట్టబడతలేదు, వాక్యం ద్వారా దున్నబడట్లేదు. ఎందుకనంటే వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే హృదయాన్ని కఠినపరుచుకుంటా ఉన్నారు. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించవలసిన వాళ్ళు విధేయత చూపించకుండా కఠినపరుచుకుంటా ఉన్నారు. హృదయంలో దేవుని యొక్క వాక్యమైన, ఎందుకంటే ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన వారి మధ్యలో నివసించవలసిన వాక్యమైన దేవునికి స్థానము లేదు. సినిమాలు ఎన్నైనా మనకింటికి పోగానే స్టార్ట్ చేస్తా ఉంటాం, సీరియల్లో, సినిమాల్లో. బాబు ఇది మనం చూడవలసింది కాదు చెప్పం మనం. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం నేను గద్దించట్లేదు. ఎందుకనంటే సాతాను నీలో నుంచి వెతకపోతా ఉన్నాడు. అయితే వాళ్ళు వింటారట, సంతోషంగా అంగీకరిస్తారట, అంగీకరిస్తారట. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలమే ఉంటారు సంఘములో, వాళ్ళు నిలువరు. అందుకే యేసు ప్రభు చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చూడండి మత్తయి సువార్తలో, ఇక్కడ చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటిన ప్రతి మొక్కయు కూడా ఏమైపోతుంది? పెగిలించబడుతుంది. ఎందుకనంటే దేవుడు నిన్ను నాటాలే. సారవంతమైన నాటల్లో ప్రభువా ఈ హృదయంలో ఉన్న కల్మషము, దుష్టత్వము, దుర్మార్గతను నీకు వ్యతిరేకమైనంత తీసివేసి విరిగి నలిగిన హృదయము నాకు దయచేయి ప్రభా. అందుకే ఇక్కడ కనుక చూస్తే ప్రేమ ద్వారా వాళ్ళు కొంతకాలమే నిలిచారట. వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరం వస్తా అంటది. ఏంది అంటే వాళ్ళు రావట్లేదు, మేము రావట్లేదు. వాళ్ళు పాడట్లేదు, మేము పాడట్లేదు. అభ్యంతరాలు అయితే యేసు ప్రభు చెప్పిండు, అభ్యంతరాలు రాక తప్పవు, కానీ ఎవరి వల్ల అభ్యంతరాలు వచ్చినో వారికి శ్రమ అన్నాడు.
వాడు పుట్టకుండి ఉండకుండా మేలు అని చెప్పిండు యేసుప్రభు. చూడు మాట. మత్తయి సువార్త 8 ఎందుకనంటే అభ్యంతరాలు రాక తప్పవు కానీ ఎవరి వలన వచ్చునో వానికి ఏమన్నాడు అంటే చూడండి ప్రేమ దేవుని 26వ అధ్యాయం మత్తయి సువార్త 33వ వచనంలో అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడు అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. చూడండి ఇంకొక మాట ఇంకొకడు అంటాడు ఇక్కడ 34వ వచనం 24వ వచనంలో మనుష్య కుమారుని గురించిన ప్రకారము ఆయన పోచున్నాడు కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడిన ఇంకొక కాడ ఉంటుంది. అభ్యంతరాలు రాక తప్పవు కానీ అభ్యంతరాలు ఎవరి వల్ల వచ్చునో ఆ మనుషునికి శ్రమ అని యేసు ప్రభు చెప్పాడు ప్రేమ దేవుని. అయితే వీళ్ళు ఏమైపోయిందంటే వీళ్ళు కొంతకాలము సంతోషిస్తారు, వేరు లేదు, కొంతకాలం నిలుస్తారు, తర్వాత ఏమైతే అంటది అన్ని అభ్యంతరాలే వాళ్ళ లోపల నుంచి వస్తా ఉంటాయి. అందుకే ప్రేమ దేవుని ద్వారా మన జీవితంలో మనం కూడా ఇంకా అనేకమైన విషయాలు కనుక మనం ప్రస్తావన చేద్దాం. మరొక మాట మనం చూద్దామా? చూడండి 7వ వచనం కనుక చూస్తే కొన్ని ముళ్ళ పొదల్లో పడెను, ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణచివేశాను గనుక అవి ఫలింపలేదు. ప్రేమ దేవుని ద్వారా ఏంటిదట? ముళ్ళ పొదల్లో పడ్డవి. ఎందుకనంటే ఆ ముళ్ళ పొదల్లో పడి ఏమైపోయినాయట? అవి ముళ్ళ పొదల్లో ఎదిగినాయి కనుక ఆ పొదలు ఏం చేసినాయి అంటే అణిచివేసినాయి. మనకి ఇక్కడ మాట చూద్దాం. ఇక్కడ చూడండి 18వ వచనమా. ఇతరులట అంటే ఇతరులు ముళ్ళ పొదల్లో విత్తబడిన వారు వీరు వాక్యాన్ని విందురు గాని ఐక విచారములు, ధనమోసము, మరి ఇతరమైన అపేక్షలు లోపల చొచ్చి వాక్యము అణచివేయటం వలన వీళ్ళు నిష్ప్రయోజకులుగా మారుతా ఉన్నారు. ప్రజలారా హల్లెలూయా. ఏమైపోయిందంట? ఇతరులు ముళ్ళ పొదల్లో విత్తబడిన వారు వీరు వాక్యము విందురు గాని ఐక విచారములను, ధనమోసమును అంటే ఏ లోకమైన సమస్యల వలన ఏమైపోతారట? వాళ్ళు ధనాపేక్ష కలుగుతా అంటారు. ఇతరమైన అపేక్షల్లోనూ సొచ్చి వాక్యము అణచివేయటం వల్ల ఏమైపోతారట? నిష్ప్రయోజకులుగా మారుతా ఉన్నారు. ప్రజలారా హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మాట ప్రేమ దేవుని మనం చాలా గమనిద్దాం. మనం ఇంకొక మాట మనం చూద్దాము. చూడండి 8వ వచనం. కొన్ని మంచి నేలలో పడని గనుక అవి మొలిచి పెరిగి పైరై 30 గాను 60 గాను 100 గాను ఫలించింది. ప్రేమ దేవుని ఎందుకు అనంటే చూడండి, ఎందుకు అనంటే దేవుడు ఎందుకనంటే అది విరిగి నలిగిన హృదయముతో వాక్యాన్ని విత్తుకున్నారు. ప్రేమ దేవుని ఆ వాక్యాన్ని అంగీకరించారు అంటే బాధ ఉంటేనట బోధార్థమవుతుందట. ప్రజలారా హల్లెలూయా. ఒక మాట చెప్పాలంటే విరిగి నలిగిన హృదయం కలిగిన వారని అర్థం చేసుకోవచ్చు. ఎందుకనంటే ఇర్మియా ప్రవక్త రాస్తా ఉంటాడు. చూడండి ఎందుకనంటే ఇర్మియా గ్రంథంలో చక్కగా రాయబడిన మాట 17వ అధ్యాయము 17వ అధ్యాయము చూడండి 8వ వచనం. ఎందుకనంటే అది సారవంతమైన నేల గనక వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉన్నారట. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల యోరన దాని వేళ్ళు తన్నుతా అంటే ఏంటిదట? వేర్లు తన్నుతా అంటే ప్రేమ దేవుని. ఎందుకు అని అంటే అది మంచి నేలన
పడింది కనుక. ఎందుకంటే అది సారవంతమైన నేల. ఎందుకనంటే వాళ్ళు వాక్యముతో కట్టబడిన వాళ్ళు, వాక్యముతో దున్నబడిన వాళ్ళు, వాక్యముతో సరిచేయబడిన వాళ్ళు. అదంతా సారవంతమైన ఒక మంచి నేలగా వారి హృదయం ఉన్నది కనుక ఏమైపోయిందట. ఎందుకనంటే అక్కడ అంటాడు, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల యోరన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగిన దానికి భయం ఉండదు. ఎందుకంటే వేడి వచ్చినా ఏంటంట, దానికి భయం ఉండదు. కారణం ఏంటంటే ఎక్కడ జలముల యొద్ద నాటబడింది. ఎందుకంటే నాటబడిన చెట్టు వల్ల నీటి కాలువల యోరన నాటబడింది. దాని వేళ్ళు ఎక్కడ తన్నింది? లోతుకు తన్నింది, భూమి లోపలికి తన్నింది. ఎందుకంటే వాక్యం, ఎందుకనంటే దావీదు అంటాడు, ఎందుకనంటే నీ వాక్యము నాకు దొరకగా క్రొవ్వు మెదడు దొరికినట్టు నాకు దొరికింది అంటాడు. నేను ధ్యానించగా నాకు మంట పుట్టాను అంటాడు. చూడండి కీర్తన భాగం నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండును. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 3వ వచనం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరచండి. ఎందుకు అనంటే దేవుని యొక్క వాక్యము ఆయన క్రొవ్వు మెదడు దొరికినట్టుగా దొరికింది. దేవుని యొక్క వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని యొక్క వాక్యము నాకు దీపమై ఉన్నది. అందుకే చాలా మందికి వాక్యం అంటే ఏమవుతారంటే ఇలా ఇంటర్ ఇలా విడిచిపెడతా అంటారు. అయితే నీటి కాలం, అందుకే నేను ధ్యానించగా అంటే అంటాడు 39వ కీర్తనలో, నేను ధ్యానించగా నాకు మంట పుట్టాను. ప్రియ దేవుని ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం గనుక చదువుతూ ఉంటే ప్రేమ దేవుని ద్వారా మనం ఇంకా ఆ కీర్తన గ్రంథంలో 119వ కీర్తనలో కూడా ఇక్కడ ఏమంటాడు, నీ వాక్యము నా త్రోవకు ఏమైపోయిందమ్మా, నీ వాక్యము నా పాదములకు దీపం అయిపోయింది. చూడండి 119వ కీర్తన 5వ వచనము. అమ్మా 105 119వ కీర్తన 105వ వచనం. చూడండి, ఎందుకంట నీ వాక్యము నా పాదముల